ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన ఓ షాకింగ్ ఫ్యాక్ట్ బయటపెట్టారు విదేశాంగ మంత్రి జయశంకర్. గత కొద్ది రోజులుగా అసలు సీజ్ ఫైర్ కి భారత్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో అనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ పార్లమెంటరీ కమిటీకి ఇవాళ ఆయన అప్పటి విషయాలను వివరించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో అమెరికా నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, అయితే పాకిస్తాన్ చాలా పెద్ద దాడికి రెడీ అవుతుందని తమతో చెప్పగా తాము అంతకంటే పెద్ద దాడి చేస్తామంటూ తిప్పికొట్టినట్లుగా చెప్పారు. అంతేకాదు, పాక్ ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తామని, దాడి చేస్తే ప్రతిదాడి చేస్తామని స్పష్టంగా చెప్పినట్లు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు వివరించారు. అంతేకాదు, అసలు సీజ్ ఫైర్ కి ముందుగా ప్రాధేయపడింది పాకిస్తానే అని, ఆ దేశం విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు ఓకే అన్నట్లుగా జయశంకర్ వివరించారు. అంతేకాదు, ఈ విషయంలో ఎలాంటి మధ్యవర్తులు ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేశారు. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదంపై జరిగే నిరంతర యుద్ధమని, అది ఏ రూపంలో అయినా కూడా కొనసాగుతుందంటూ కూడా స్పష్టం చెప్పారు. ఇక కేంద్ర మంత్రి వివరణతో అమెరికా కానీ మరొకరు కానీ కాల్పుల విరమణపై సందేహాలు పెట్టుకోవనక్కర్లేదంటూ అర్థమవుతుంది. మరి ఈ విషయంపై ఇంకో దేశం జోక్యం అనవసరమని ఇప్పటికే చాలాసార్లు చెప్పినా ఇంటర్నల్ గా చాలా మంది ఇంకా అమెరికా జోక్యంతోనే కాల్పుల విరమణ కుదిరిందనే సందేహంలో ఉన్నారు. ఇక వారికి కూడా జయశంకర్ తాజా వివరణ కౌంటర్ గా భావించాలి.